అందరికీ నమస్తే. నేను నూర్ జహాన్. ఇక్కడ చూడండి, మ్యాథ్స్ డేకి పిల్లలందరూ కూడా బోర్డు బాగా చక్కగా డెకరేట్ చేశారు. మ్యాథ్స్ సింబల్స్ అన్నీ వేసి, ఆ తర్వాత చిన్నపిల్లలు వాళ్ళకు తోచిన ప్రాజెక్టులన్నీ కూడా చేసి ఒక్కొక్కరే నాకు తెచ్చి చూపించారనమాట. చాలా బాగుంది. బుడ్డి బుడ్డిగా చాలా బాగా చేశారు. కాకపోతే వీడియోకి దూరంగా ఉండే దానివల్ల క్లారిటీగా అయితే కనిపించడం లేదు. వీళ్ళంతా కూడా సెకండ్ క్లాస్ నుంచి చేశారనమాట. చాలా బాగా అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. దగ్గర నుంచి చూశాను కదా, చాలా బాగున్నాయి. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళ ప్రాజెక్టులు అన్నీ కూడా చేసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా నాకు చూపించారనమాట. పెద్ద పిల్లలు అయితే ఎక్కువగా చేయలేదు, చిన్నపిల్లలే చాలా ఇంట్రెస్ట్గా బాగా చేశారు. 8th క్లాస్ అమ్మాయి అయితే బోర్డు అంతా ఈ విధంగా మ్యాథ్స్ డేకి డెకరేషన్ అయితే చేసింది. సింబల్స్ అన్నీ వేసి చాలా బాగా చేసింది. అమ్మాయి డ్రాయింగ్లో ఫస్ట్ అనమాట. ఆ అమ్మాయి ఈ విధంగా చేసింది. ఈ విధంగా మ్యాథ్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా కూడా వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు కూడా మీ ముందరకు తీసుకొస్తాను. వీళ్ళంతా కూడా సెకండ్ క్లాస్ పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు. ప్రాజెక్టులు అయితే వాళ్ళ ఇంట్లో దొరికిన వస్తువులన్నీ కూడా చాలా బాగా చక్కగా అయితే ఒక్కొక్కరు పోటీల మీద పెట్టుకొని చేశారనమాట. చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడాను. ఇంకొక విషయం ఏమంటే, యూట్యూబ్ చేస్తున్నప్పటి నుంచి పిల్లల్లో ఇంకా కొంచెం యాక్టివ్నెస్ అయితే పెరిగింది. మేం చేయాలి, మేము యూట్యూబ్లోకి రావాలి అనేది వాళ్ళల్లో చాలా ఆతృత అయితే ఉందన్నమాట. పోటీ అయితే పడుతున్నారు. యూట్యూబ్ ముందు అంటే కూడా ఇప్పుడైతే చాలా బాగా పోటీ పడి ప్రతి ఒక్కటి నేను చెప్పకనే వాళ్ళే ప్లాన్ చేసేసుకొని ఈ డే, ఈ ఇంపార్టెంట్ డే వస్తుంది కదా, దానికి ఈ విధంగా చేయాలి కదా అని వాళ్ళంతకు వాళ్ళే మాట్లాడుకొని చాలా బాగా చేస్తున్నారనమాట. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మ్యాథ్స్ టీచర్స్ కూడా చాలా బాగా ఫీల్ అవుతున్నారు. ఈ అబ్బాయి వచ్చి హ్యాండిక్యాప్డ్ అబ్బాయి. 3D అనమాట, బాగా 3D షేప్స్ చాలా బాగా చక్కగా చేశాడనమాట అబ్బాయి. అన్నీ చూపిస్తూ ఉన్నాడు. 7th క్లాస్ చదువుతాడు ఈ అబ్బాయి కూడా. చాలా బాగా తెలివైన వాడు. షేప్